అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ప్రేమ ఎంత మధురం' 26వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్య గారు. ఒక పక్క వాళ్ళని చితక్కొడుతూనే మరో పక్క శ్రీధర్ చేస్తున్న పనిని గమనించి పెద్దపెట్టున నవ్వాడు రత్న. ఏరా! ఈ రత్న నీకంత పిచ్చివాడిలా కనిపిస్తున్నాడా? హంసవేణి కోసం అంత తాపత్రయపడుతున్నావా? ఆమె సేఫ్‌గా ఉంది. కాకపోతే నీ పరిస్థితి ఏంటో నాకర్థం కావడం లేదన్నాడు రత్న. అప్పటికి రత్నం చేతిలో చావు దెబ్బలు తిన్న శ్రీధర్ స్నేహితులకు కింద పడి మెలికలు తిరుగుతూ ఉన్నాడు. శ్రీధర్‌కు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అక్కడ పోలీసులు వచ్చారు. పోలీసులొచ్చి అందరినీ అరెస్ట్ చేశారు. అంత జరిగినా కూడా ఏమాత్రం జంకు బొంకు లేకుండా ఏ కారణంతో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? అన్నాడు శ్రీధర్. కారణాలని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నడవండి అంటూ వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ పోలీసులు తీసుకొని వెళ్లారు. రత్నకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడంతో నిదానంగా తన కారెక్కి వెనక్కి వెళ్లి మళ్ళీ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళాడు రత్న. షాపింగ్ మాల్‌లోనే కింద ఫ్లోర్‌లో ఉన్న ఒక లేడీ రన్ చేస్తున్న పెర్ఫ్యూమ్ షాప్‌లో హంసవేణిని ఉంచాడు రత్న. రత్నాన్ని చూస్తూనే అమాంతం దగ్గరికొచ్చి రత్నకు తగిలిన దెబ్బలను చూస్తూ కన్నీరు కార్చింది హంసవేణి. ఇంటికి వెళ్దాం రండి అన్నాడు రత్న. మౌనంగా రత్న వెంట ఇంటికి నడిచింది హంసవేణి. దారిలో రత్న ఏమీ ప్రశ్నించలేదు. హంసవేణి ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇద్దరు మౌనంగా ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. లక్ష్మి వచ్చి హంసవేణిని ఏం వంట చేయమంటారు అని అడిగింది. మీకు నచ్చింది చేయమని ఊరుకుంది గాని ఏమీ మాట్లాడలేదు హంసవేణి. దాంతో ఏదో జరిగిందని అర్థం చేసుకున్న లక్ష్మి తనకు తోచిన వంట ఏదో చేశాననిపించింది. తన గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది హంసవేణి. ఎంతగా తన గతానికి దూరంగా ఉందామని అనుకున్నా కూడా సాధ్యపడకపోవడంతో తన మీద తనకి అసహ్యంగా అనిపిస్తోంది హంసవేణికి. చాలా సేపు ఏడ్చి తనని తానే సంధాయించుకొని ఊరుకుంది హంసవేణి. అంతలో సడన్‌గా ఆ రోజు లక్ష్మి తన కూతుర్ని హాస్టల్ నుండి తీసుకురావాలని మధ్యాహ్నం నుండి ఇంటికి వెళ్ళిపోతానని ముందు రోజు అడగడం గుర్తుకొచ్చింది హంసవేణికి. టైం చూసింది. సమయం 3 అవుతోంది. వాష్‌రూమ్‌లోకి వెళ్ళి కాస్త మొహం కడుక్కొని కిందకి వెళ్ళింది హంసవేణి. లక్ష్మి నువ్వు ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళాలన్నావు కదా! వెళ్ళు అంది హంసవేణి. పర్వాలేదమ్మా కాసేపు ఆగి వెళ్తానులే అంది లక్ష్మి. ఎందుకో రత్నలోనూ, హంసవేణిలోనూ సడన్‌గా వచ్చిన మార్పుని గమనించింది లక్ష్మి. హాస్టల్ నుండి తీసుకురావాలని అన్నావు కదా! త్వరగా వెళ్ళు పర్వాలేదు. ఇంట్లో పని నేను చూసుకుంటాలే అంది హంసవేణి. ఇక చేసేదేమీ లేక ఇంటికి బయలుదేరింది లక్ష్మి. తర్వాత మౌనంగా ఉన్న రమణి గదిలోకి వెళ్ళింది హంసవేణి. ఈ రోజు రమణికి వేయవలసిన మందులు వేయటానికి రత్న తల్లి దగ్గరికి రాలేదు. అది గమనించిన హంస వెళ్ళి మందులు తీసి రమణికి వేసి ఆ గది నుండి బయటకు రాబోతుండగా ఏం జరిగింది అని అడిగింది రమణి. ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా వెనక్కి తిరిగి ఏమీ జరగలేదాంటీ అంది హంసవేణి. పక్షవాతం వల్ల చచ్చుబడింది. కాళ్ళు మాత్రమే. మనసు కాదు. అవతల వారి బాధను గుర్తించి స్పందించే మనసు నాకు ఇప్పటికీ ఉంది అని అంది రమణి. ఆ మాటతో ఒక్కసారిగా రమణి వైపు చూసింది హంసవేణి. రత్న ఏడి అని అడిగింది రమణి. పైన ఉన్నట్టున్నారు అంది హంసవేణి. ఈ సమయంలో కొడుకు ఇంటి దగ్గర ఉండడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది రమణికి. వాడు భోజనం చేశాడా అని అడిగింది రమణి. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది హంసవేణి. మరి నువ్వు అడిగింది? రమణి తినలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది హంసవేణి. సరే లక్ష్మి ఎక్కడుంది? అని అడిగింది రమణి. ఈరోజు సెలవడిగింది అంది హంసవేణి. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని రమణికి సూచాయిగా అర్థమైంది. కానీ ఈరోజు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా ఉందని అర్థం చేసుకుంది రమణి. సరే రత్తను ఒకసారి పిలువు అని అంది రమణి. దాంతో మౌనంగా రూమ్ నుండి బయటకు వెళ్లి రత్న గదివైపు అడుగులు వేస్తున్న హంసవేణి కాళ్ళు చిన్నగా వణికాయి. ఆ వణుకుని కంట్రోల్ చేసుకుంటూ రత్న గదివైపు అడుగులు వేసింది హంసవేణి. రత్న గది గుమ్మం దగ్గర తడబాటుగా నిల్చుంది హంసవేణి. హంసవేణి రాకను గమనించిన రత్న హంసవేణి వైపే చూస్తూ ఏమైనా కావాలా? అని అడిగాడు రత్న. వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ ఆంటీ గారు మిమ్మల్ని ఒకసారి తన గదిలోకి రమ్మన్నారు అంది హంసవేణి. హంసవేణి మాటలకి సమాధానం ఇవ్వకుండా ఆమె వైపే చూస్తూ నేను మీతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు రత్న. ఆ మాట వింటూనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న భావన కలిగింది హంసవేణికి. ఇప్పుడు రత్న ఏ ప్రశ్నలు అడుగుతాడో వాటికి తాను ఏం సమాధానం చెప్పాలో అని రకరకాలుగా ఆలోచనలు చేస్తూ అక్కడే నిలబడింది హంసవేణి. ఏమీ సమాధానం చెప్పకుండా నిలబడిన హంసవేణి వైపే చూస్తూ మీకిబ్బంది కలిగించే ప్రస్తావన తీసుకురానులెండి అన్నాడు రత్న రాని నవ్వుని పెదాలపై చిందిస్తూ. ఆ మాటకు ఒక్కసారిగా రత్నం వైపు చూసి చెప్పండి అని అంది హంసవేణి.
రత్న ఏదో మాట్లాడదాం అనుకునే లోపే రమణి దగ్గు వినిపించింది. దాంతో "ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడే వస్తానంటూ హడావిడిగా అక్కడి నుంచి రమణ గదిలోకి వెళ్ళిపోయింది హంసవేణి. హంసవేణి వెనకాలే తల్లి గదిలోకి వెళ్ళాడు రత్న. రత్నని చూస్తూనే రమణి రమ్మన్నట్టుగా చేత్తో సైగ చేసింది. కాస్తంత గట్టిగా దగ్గుతూ. అంతలో హంసవేణి రమణి గుండెలను చిన్నగా రుద్ది దగ్గుమందును ఆమెకు ఇచ్చింది. దగ్గుమందు ప్రభావం వల్ల దగ్గు సర్దుకుంది. కాసేపటి తర్వాత "ఈ రోజు బయటికి వెళ్ళలేదా?" అడిగింది రమణి. "లేదమ్మా, వెళ్ళలేదు" అన్నాడు రత్న. ఎందుకని?" అడిగింది రమణి. సమాధానం ఏమని చెప్పాలో అర్థం కాలేదు రత్నకు. సమాధానం తెలిసిన హంసవేణి ఇప్పుడు రత్న ఏం చెప్తాడో అన్నట్టుగా భయపడుతూ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళబోయింది. అది గమనించిన రమణి, "హంసవేణి, నేను రత్నంతో మాత్రమే కాదు, నీతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. కాసేపు ఇక్కడే ఉండు" అంది రమణి. ఆ మాటతో హంసవేణి గదిలోనే ఉండిపోయింది. ముగ్గురి మధ్య కాసేపటి మౌనం తర్వాత హంసవేణి, "మీ ఊరేది?" అని అడిగింది రమణి. అనుకోని ఆ ప్రశ్నకు బిత్తరగా చూసింది హంసవేణి. "మీ వాళ్ళ ఊరి పేరు, చిరునామా ఏంటి?" అని అడిగింది రమణి. ఆ ప్రశ్నలకి విస్తుపోయారు రత్న, హంసవేణి. మొదటగా తేరుకున్న రత్న, "అమ్మా! నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు? ఆ వివరాల గురించి ఎందుకు?" అన్నాడు రత్న. "ఎందుకనంటావేంట్రా? ఇప్పటికి తనొచ్చి మన ఇంటికి చాలా రోజులవుతుంది గదా! తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా! ఏ బంధమూ లేకుండా ఒక పెళ్ళైన అమ్మాయి మరొక ఇంట్లో ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. మగాడివి. నీకేది వీటి గురించి పెద్దగా పట్టింపు ఉండదేమో కానీ తను ఆడపిల్ల. అందులోనూ పెళ్ళైన అమ్మాయి. తను చాలా మాటలు ఎదుర్కోవాల్సొస్తుంది. అందుకే అడుగుతున్నానంది రమణి. ఆ మాటలు విన్న హంసవేణి ఒక్క నిమిషం స్తబ్దుగా మారిపోయింది. "నాకెవరు లేరాంటీ" అని అంది హంసవేణి. "ఎవరు లేరా? అంటే అర్థమేంటి? నిన్ను చూస్తుంటే పెళ్ళైన అమ్మాయివని అర్థమవుతోంది. నీ భర్త, నీ అత్తింటివారు అన్నా సరే ఉండాలి కదా" అని అడిగింది రమణి. "అతనితో నాకు సరిపడక అతని నుండి దూరంగా వచ్చేశానంది" హంసవేణి. "మెడలో ఉన్న తాళిబొట్టుకి ఉన్న పసుపు రంగు ఇంకా తీరలేదు. అప్పుడే అతని స్వభావం ఏంటో కనిపెట్టేశావా నువ్వు?" అంది రమణి కాస్తంత వెటకరించే ధోరణిలో. ఆ మాటకు హంసవేణికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా రమణి వైపే బాధగా చూసింది. "అమ్మా! ఏంటిది? మన ఇంటికొచ్చిన మనిషితో నువ్వు మాట్లాడే తీరు ఇదేనా?" అన్నాడు రత్న కాస్తంత కోపం చూపిస్తూ. "నేనేమన్నానని నా మీద కోప్పడుతున్నావు? రత్న, మన ఇంటికొచ్చిన మనిషితో ఈ విధంగా మాట్లాడకూడదు. నిజమే కానీ ఆ వచ్చిన మనిషికి మనకి ఉన్న బంధానికి ఒక పేరుండాలి కదా! ఆ బంధానికి ఏం పేరు ఉందని అడుగుతున్నాను" అంది రమణి. ఏం మాట్లాడకుండా అలా కన్నీరు కారుస్తూ నిలబడింది హంసవేణి. ఏ పేరు అవసరం లేదు. తనిప్పటి వరకు ఎలా ఉందో అలాగే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనింట్లో ఉంటుంది. దానికెవరికీ మనం సమాధానం చెప్పాలని ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు రత్న. ఉంది. అవసరం ఉంది. నాకుంది. ఈ ఇంటి పెద్దగా ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయితో నువ్వు తిరుగుతూ ఉండడం, నలుగురు నాలుగు రకాలుగా చెవులు కొరుక్కోవడం నాకు వినపడుతూనే ఉన్నాయి. అవన్నీ వింటూ భరిస్తూ ఉండడం నా వల్ల కాదు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుమానపడుతూ, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని బాధపడుతూ ఉండడం నా వల్ల కాదు. ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళు. లేదంటావా? ఇక్కడ ఉండడానికి మనతో ఆమెకున్న బంధం ఏంటో చెప్పు అంటూ నిలదీసింది రమణి. రత్న పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. దాంతో హంసవేణి, "క్షమించండి. మీ మధ్యకు అనుకోని పరిస్థితిలో వచ్చిన మాట నిజమే కానీ, తెలియకుండానే మీతో ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. దాంతో ఇక్కడి నుంచి ఎప్పటికైనా వెళ్ళవలసిందే అన్న మాటను నేను పూర్తిగా మర్చిపోయాను. ఏమైనా తెలిసి కానీ, తెలియక కానీ నా వల్ల తప్పులు జరిగి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడే నేను ఈ ఇంటి నుండి ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అని అంటూ ఆ గదిలో నుండి ఏడుపుతో కూడిన నడకతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది హంసవేణి. "అమ్మా! ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మనకంత సహాయం చేసి, మనతో అంత ఆత్మీయతను ఏర్పరచుకున్న మనిషిని బాధపెట్టావు. నువ్వు ఇదేనా కోరుకుంది?" అంటూ అక్కడి నుంచి హంసవేణి గది వైపు అడుగులు వేశాడు రత్న. హంసవేణి తలుపులు లాక్ చేసుకుంది. "హంసవేణి" అంటూ తలుపులు బాదుతున్నాడు రత్న. తను ఏమీ మాట్లాడలేదు. సన్నగా ఆమె ఏడుపు మాత్రమే బయటకు వినిపిస్తోంది. "హంసవేణి, ప్లీజ్ తలుపు తీ. నేను నీతో మాట్లాడాలి" అన్నాడు రత్న. హంసవేణి నుండి ఏ సమాధానం వినిపించలేదు. "హంసవేణి, నా మాట వినండి. ఒక్కసారి తలుపు తీయండి" అన్నాడు రత్న. "ప్లీజ్ రత్నగారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అంటూ ఏడుపుతో కూడిన స్వరంతో అంది హంసవేణి. "లేదు, ఈరోజు ఎక్కడికి వెళ్ళేది లేదు. మీతో నేను మాట్లాడాలి" అన్నాడు రత్న. రత్న ఎంతసేపు పిలిచినా కూడా హంసవేణి నుండి ఏ సమాధానము రాలేదు. రత్న కూడా కాసేపటికి తలుపులు కొట్టడం ఆపేసి అలా తలుపు దగ్గరే నిలబడ్డాడు. కొంతసేపటికి సమాధాన పడిన హంసవేణి చిన్నగా తలుపు తెరిచింది. ఎదురుగా రత్న నిలబడి ఉన్నాడు. అతన్ని చూస్తూనే "నేను వెళ్తాను రత్నగారు" అని అంది హంసవేణి చిన్నగా. ఇప్పుడు ఆమె కళ్ళు వర్షించడం లేదు. ఏదో తెగించిన
ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా నింపాదిగా, ధైర్యంగా ఉన్నాయి హంసవేణి కళ్ళు. రత్న చూపులు హంసవేణి చేతిలో ఉన్న బ్యాగ్ మీద పడింది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారన్నమాట అన్నాడు రత్న. ఎప్పటికైనా వెళ్ళక తప్పదు. అదేదో ఇప్పుడే వెళ్ళిపోతే తప్పే ఉంది అంది హంసవేణి. తప్పు ఒప్పులు నిర్ణయించుకునే సమయం ఇది కాదు అన్నాడు రత్న. ప్లీజ్ రత్న గారు, మీ జీవితంలో కనుక్కోకుండా వచ్చాను. అంతే, అలాగే అనుకోకుండానే వెళ్ళిపోనివ్వండి. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు అంది హంసవేణి. రత్న క్షణం ఏమీ మాట్లాడకుండా ఆమె వైపే చూస్తూ ఆమె చేతిలో ఉన్న బ్యాగ్‌ని లాక్కొని గదిలోకి విసిరికొట్టాడు. అనుకోని ఆ చర్యకు హంసవేణి బెదురుగా రత్న వైపు చూసింది. రత్న హంసవేణి చేతిని పట్టుకొని విసవిస బయటకు లాక్కు వెళ్ళినట్టుగా తీసుకువెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. ఏదో మంత్రం వేసినట్టుగా ఆ రాత్రి సమయంలో కారులో కూర్చుంది హంసవేణి. డ్రైవింగ్ సీట్‌లో రత్న కూర్చున్నాడు. ఏమీ మాట్లాడకుండా, హంసవేణి వైపు కనీసం చూడకుండా. సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్నాడు రత్న. ఎక్కడికి అని అడిగింది హంసవేణి. సమాధానం ఏమీ రాలేదు రత్న నుండి. దాంతో మౌనంగా సీట్ బెల్ట్ పెట్టుకుంది హంసవేణి. కారు స్టార్ట్ చేసి సాధ్యమైనంత స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు రత్న. హంసవేణికెందుకో చాలా భయంగా అనిపించింది. రత్నను చూడ్డానికి కూడా ఎంతో భయంగా అనిపించింది హంసవేణికి. ఆ సమయంలో కారు చాలా స్పీడ్‌గా వెళ్తోంది. ఎంత స్పీడ్‌గా అంటే రత్న మనసులో మెదులుతున్న ఆలోచన వేగంతో పోటీ పడుతుందా అన్నట్టుగా ఉంది ఆ కారు స్పీడు. హంసవేణి మాట్లాడకుండా కిటికీలోంచి వెనక్కి వెళ్తున్న దృశ్యాల వైపే శూన్యపు చూపులు చూస్తోంది హంసవేణి. కాసేపటికి కార్‌ని ఒక చోట ఆపాడు. అది ఏ చోట, ఏంటో ఇద్దరికీ తెలియదు. కారు బయటికి దిగాడు రత్న. హంసవేణి కూడా కిందకు దిగింది. కానీ రత్నను మాట్లాడించే ప్రయత్నం మాత్రం చేయలేకపోయింది. రత్న కారుకి కాస్త దూరంగా అటువైపు తిరిగి వెళ్లి చీకట్లోకి చూస్తూ ఉన్నాడు. హంసవేణి మౌనంగా రత్న వైపే చూస్తూ ఉంది. హంసవేణి చూపులు రత్నకు తెలుస్తున్నాయి. సడెన్‌గా ఐ లవ్ యూ హంసవేణి అన్నాడు రత్న. తాను విన్న మాట నిజమో కాదో అర్థం కాలేదు హంసవేణికి. ఒక్కసారి అలా చూస్తూ ఉండిపోయింది. రత్న వెనక్కి తిరిగి చూశాడు. హంసవేణి దిగ్భ్రాంతికి చెందినట్టుగా రత్న వైపే చూస్తూ నిలబడింది. నిజమే చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకే అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు రత్న. తాను వెంటనే నిజమో కాదో అసలు ఏం వింటుందో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో అలా ఉండిపోయింది హంసవేణి. తాను అంతలా మాట్లాడుతూ ఉన్నా, ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి ఒక్కసారిగా హంసవేణి దగ్గరికి వచ్చి భుజాల మీద చేతులు వేసి చిన్నగా కదిపాడు రత్న. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అన్నాడు రత్న. లేదు, నాకే అర్హత లేదంది హంసవేణి. ఎందుకని అడిగాడు రత్న. నాకు పెళ్ళయింది అంది హంసవేణి. ఆ విషయం నాకు తెలుసు. అది నా ప్రేమకు అడ్డంకి కాదు అన్నాడు రత్న. కానీ మీకు నిజం తెలిస్తే ఇదే మీకు పెద్ద అడ్డంకిగా అనిపిస్తుంది అని అంది హంసవేణి. అర్థం కాలేదన్నాడు రత్న. ఉదయం షాపింగ్ మాల్‌లో మనకెదురుపడిన వ్యక్తి పేరు శ్రీధర్. మా అక్క భర్త. మా అక్క సడెన్‌గా చనిపోవడంతో కొన్ని కారణాల వల్ల నేనతన్ని పెళ్లి చేసుకోవాల్సొచ్చిందంది హంసవేణి. నాకు నీ గతంతో పనిలేదు. అయినా నీకు అతనికి పెళ్లి జరిగిన విషయం నాకు తెలుసు. ఇక నీ గతం తెలుసుకొని నా నిర్ణయం మార్చుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు అన్నాడు రత్న. ఒక చెడిపోయిన అమ్మాయిని మీ భార్యగా స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంది హంసవేణి సడెన్‌గా. ఆ మాట వింటూనే కొయ్యబారిపోయినట్టుగా హంసవేణి వైపే చూశాడు రత్న. మాట్లాడండి. సమాధానం చెప్పండి. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగింది హంసవేణి. ఏం మాట్లాడుతున్నావు హంసవేణి? పెళ్లి జరిగిన తర్వాత భర్తతో కలిసి ఉండడం అనేది పెళ్లి తర్వాత సహజం. అంత మాత్రాన ఆ అమ్మాయి చెడిపోయినట్టవుతుందా? అన్నాడు రత్న. నిజమే, పెళ్లి జరిగి తన భర్తతో కలిసి ఉంటే ఆ అమ్మాయి చెడిపోయినట్టు కాదు కానీ ఊహ తెలియని వయసులో తన ప్రమేయం ఏమాత్రం లేకుండా ఒక పశువు చేతిలో తన జీవితం నాశనమైతే ఆ అమ్మాయి జీవితం నరకతుల్యమవుతుంది. కానీ అలాంటి జీవితం నుండి తనను కాపాడతానని ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటే ఆమె మనసులో అతనికి అగ్రరాజ్యం ఇస్తుంది. నేను అలాగే చేశాను కానీ నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు ఆ సమయంలో తెలియలేదు అంటూ హంసవేణి తన గతాన్ని మొత్తం కూడా ఏ విషయం దాచకుండా రత్నతో చెప్పింది. హంసవేణి అంతా విన్న రత్న హంసవేణి నువ్వు గతం చెప్పినా చెప్పకపోయినా నేనిప్పటి వరకు నీ మీద ఎంత ప్రేమనైతే కలిగి ఉన్నానో, ఇప్పుడు కూడా అంతే ప్రేమను కలిగి ఉన్నాను. నాకు నీ గతంతో సంబంధం లేదు. గతం తాలూకు బాధాకరమైన ఛాయలు ఏవి కూడా ఇకపై నీ మీద నేను పడనివ్వను. నా మీద నీకు అటువంటి నమ్మకమే ఉంటే నా చెయ్యి అందుకో అంటూ అతని చేతిని ముందుకు చాపాడు రత్న. హంసవేణి రత్న వైపు నమ్మలేనట్టుగా చూసింది. నీకు నాపై నమ్మకం లేదు కదూ అన్నాడు రత్న. మీ మీద నమ్మకం లేదంటే నా మీద నాకు నమ్మకం లేనట్టే. కానీ మీకు ఇప్పుడు ఉన్న ఈ ప్రేమ తర్వాత ఉండకపోవచ్చు. లేదా నా వల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు
కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోండి. తొందరపాటులో నిర్ణయం తీసుకొని తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో నన్ను నిలబెట్టకండి అంది హంసవేణి. రత్న ఒక క్షణం హంసవేణి వైపు చూస్తూ అవన్నీ తర్వాత నీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని అడిగాడు రత్న సూటిగా. మా నాన్న తర్వాత నేను అంతగా నమ్మే వ్యక్తిని ఎవరైనా ఉంటే అది మిమ్మల్ని మాత్రమే అంది హంసవేణి. సరే అలా అయితే కారెక్కు అన్నాడు రత్న. ఈసారి ఎక్కడికని అడగలేదు. మౌనంగా వచ్చి కారెక్కింది హంసవేణి. రత్న కూడా కారులో కూర్చొని కార్‌ని స్టార్ట్ చేశాడు. రత్న కార్‌ని సరాసరి గుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. గుడి క్లోజ్ చేసే సమయం అవ్వడంతో పంతులు తలుపులు వేస్తున్నారు. అది గమనించిన రత్న, "పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి" అంటూ ముందుకి అడుగు వేశాడు రత్న. రత్న వెనకాలే హంసవేణి కూడా గుడిలోకి వెళ్ళింది. "ఈ సమయంలో వచ్చారేంటి బాబూ? దర్శనం చేసుకుంటారా? పూజ చేయాలా?" అని అడిగాడు పూజారి. "పెళ్లి చేయాలి" అన్నాడు రత్న. ఆ మాటకు ఒక్కసారిగా రత్న వైపు చూసి పూజారి చిన్నగా నవ్వాడు. "మీరు విన్నది నిజమే పూజారి గారు. మా ఇద్దరికీ మీరిప్పుడు పెళ్లి చేయాలి" అన్నాడు రత్న. "ఏంటి దొంగ పెళ్ళా? అంటే మీరిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారా?" అన్నాడు పూజారి. "ఒక విధంగా అలాంటిదే అనుకోండి" అంటూ చిన్నగా నవ్వాడు రత్న. అన్నాడు పూజారి. "ఒక విధంగా అలాంటిదే అనుకోండి" అంటూ చిన్నగా నవ్వాడు రత్న. హంసవేణి మాత్రం అనుకోని ఆ పరిణామానికి ఒక్కసారిగా స్టన్నయి రత్నం వైపే భయంగా, బెదురుగా చూస్తూ నిల్చుంది. పూజారి హంసవేణి వైపు చూస్తూ "ఏంటి? అమ్మాయికి కూడా ఇష్టం లేనట్టుగా ఉంది" అన్నాడు పూజారి. రత్న హంసవేణి వైపే చూసి "ఇప్పటి వరకు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి తీరా పెళ్లి అనేసరికి నువ్విలా బెరుకు బెరుగ్గా ఉంటే చూసేవాళ్ళు నేనేదో నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాననుకుంటారు. కాస్త నవ్వవా ప్లీజ్" అన్నాడు రత్న. హంసవేణి రత్న చెవి దగ్గరికొచ్చి "నేను మీతో కొంచెం మాట్లాడాలి" అంది రత్న. "ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నావు కదా! ఇంకా ఏం మాట్లాడాలి?" అన్నాడు రత్న. పంతులు గారు వీళ్ళిద్దరి మాటలు విని చిన్నగా నవ్వుకున్నాడు. "ఇలా దొంగ పెళ్లి కరెక్ట్ కాదు" అంది రత్న. "లేదు మనకిలా దొంగ పెళ్ళే కరెక్ట్ అని నాకనిపిస్తోంది. మనం పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్దాం. ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం" అన్నాడు రత్న. "ఆంటీకి చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు" అని అంది హంసవేణి. "నాకు మాత్రం అమ్మకి చెప్పకుండా ఇలా అర్ధరాత్రి ఎవరు లేకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం అనుకున్నావా ఏంటి? కానీ పరిస్థితులు అలా వచ్చేశాయి. చేసేదేమీ లేదు. అసలే ఉదయం షాపింగ్ మాల్ దగ్గర అందరి ముందు నువ్వు నా భార్యవని చెప్పాను. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను మాట తప్పిన వాడిని అవుతాను కాబట్టి ఈసారికి ఇలా కానిచ్చేద్దాం" అన్నాడు రత్న చిన్నగా నవ్వుతూ. హంసవేణికి మాత్రం తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఎటూ తేల్చుకోలేక బెదురుగా చూపులు చూస్తూ ఉంది హంసవేణి. కథ ఇంకా ఉంది. మరి రత్న తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనని మీరనుకుంటున్నారా? మరి హంసవేణి రత్నతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? హంసవేణి జీవితంలో శ్రీధర్ అనే రాక్షుడిని పారద్రోలి రత్న తనకి సుఖశాంతుల్ని ఇవ్వగలడా? లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. లిఖిత వశీకరణ స్టోరీ కూడా ఇక ముందంతా అదే ఉంటుంది. గమనించగలరు. కథ నచ్చితే లైక్ చేయండి.